మీరు ఇట్లనే విర్రవీక్కుంటూ పోండి, మీ కర్మ మీరే అనుభవిస్తారు. రెండోది మీరు అడిగారు ఇంతకుముందు, నేనే రాజు నేనే మంత్రి అంటే కేటీఆర్ గారిని అడిగారు. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన దరిద్రం అది. వాళ్ళు ఆలోచించుకోవాలి, మేమేంది ఆలోచించేది, మాకేం అవసరం. ఎవరైతే నేనే పార్టీలో పుట్టి నేనే పార్టీలో పెరిగి కాంగ్రెస్ రక్తం నా గుండెల్లో ఉన్నదనేటువంటి ఆ సిగ్గులేని నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి. మాకేం అవసరం ఉంది, ఎవడు రాజు అయితే మంత్రి అయితే మాకేం చేసేది ఉంది, ప్రజలు గమనిస్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోండి. కానీ నేను ఇప్పటికీ కూడా టీవీ ఛానల్స్ కానీ మీడియా ప్రతినిధులు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు రాసేటప్పుడు మీరు చూపించేటప్పుడు వారు వన్ సైడ్ అయిందే దాని డెఫినేషన్ కూడా మాకు చెప్పండి, మాకు కూడా అర్థమవుతుంది. మేము కూడా ఎంత అనుభవంతో 30 ఏళ్ళ నుంచి నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా ఎన్ని చూసిండొచ్చు నేను. వారు వన్ సైడ్ అంటే ఏంది, లేకపోతే కొద్దిగా అటు ఇటు అంటే ఏంది, ఎన్ని చూసినాం నేను. అరే ఒకటే డబ్బా నాకు కొట్టుర్రి, మాకేం అభ్యంతరం లేదు కొట్టుకుంటే. ప్రజలు చీదరించుకునే పరిస్థితికి మీరు కూడా రాకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అట్లాంటివి ఏమి ఉండవు బ్రదర్. అయ్యో సోషల్ మీడియాలో ఏవో టైంపాస్ కార్యక్రమాలు చేస్తుంటారు. సిరిసిల్ల ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కేసీఆర్ ఏందో తెలుసు, బీఆర్ఎస్ ఏందో తెలుసు. కాబట్టి తాత్కాలికంగా అప్పుడప్పుడు చంద్రుడు కూడా మబ్బులు వెనుక పోతాడు కదా, ఇది అంతే. ఈ 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ సార్ కేసీఆర్ గారు మళ్ళీ 2028లో ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికీ సీనన్న ఇంతసేపు చెప్పిండి, ఇంకేం చెప్పంటావు? సంతోషం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇదే మాట చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలవాలని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి పార్టీ అభిమానులు కూడా 2028లో మా జెండా పట్టుకొని తిరిగే రోజు వస్తుంది. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమనాలిగో అర్థం పర్థం చదువు శాస్త్రం రాని మంత్రులు అయితే ఇట్లే ఉంటుంది రాష్ట్రం. ఏం చేద్దాం, కర్మ. అంటే మేము అపోజిషన్లు ఉంటే కూడా ఫోన్లు ట్యాప్ చేసేంత గొప్ప వాళ్ళం అంటే వాళ్ళ తెలివి ఎట్లుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అదే మనిషి ఏదో బాంబులు వేస్తా అన్నాడు, ఏదో ఇలా బాంబులు ఏందో, ఇలా కథ ఏందో, ఫోన్ ట్యాపింగ్ ఏందో. సరే ఏమైతే ఏం కానీ నేనేమంటున్నా అంటే ఒకటి మాత్రం పక్కా బ్రదర్, ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మీరు గమనించండి ఎంత చక్కగా కలిసి ఇవాళ నడుస్తున్నారో. ప్రజలందరూ అన్నీ చూస్తున్నారు. భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తారు. థ్యాంక్ యూ.